ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజం కనకావదాతం సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభా పీతాంబరాదరుణబింబ ఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాత్ అరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణభక్తిప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ శ్రీ బృహద్భాగవతామృతం ద్వితీయ ఖండములో 7వ అధ్యాయములో శ్రీ స్వరూపుడు శ్రీ జనశర్మ ఇద్దరు కూడా భగవంతుడి యొక్క రూపమును దర్శనము చేసుకుని సకల అర్థములు కూడా పరిపూర్ణత్వం పొందాయని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. భగవద్ దర్శనం అయినట్లయితే అన్ని జన్మ విద్య అవన్నీ కూడా సార్థకమవుతాయన్నమాట. ఇత్తమాత్మానురూపం రూపాంస వ్యతనో పరమం కృపాం జనశర్మావితేనైవ పరిపూర్ణార్థతాం గతః. చక్కగా భగవంతుడు తన దగ్గర ఉండేటువంటి ఆభరణాలన్నీ కూడా తీసి వాళ్ళిద్దరిని అలంకరించాడు. విశేషంగా బ్రాహ్మణుని అలంకరించాడు. దాంతో శ్రీకృష్ణుడు తన స్వరూపమునకు అనురూపముకు పరమ కృపను విస్తరింపజేసెను. భగవంతుడు ఏ విధముగా చక్కగా అలంకారములు కలిగి ఉంటాడో ఆ విధముగానే తన స్వరూపమునకు అనురూపము అంటే ఆయనతో మరి ఆడాలంటే ఆయనలాగా ఉండాలి కాబట్టి ఆయనకి తగినట్టుగా
తన సేవకుడు దాచినటువంటి శ్రీ జనశర్మను కూడా భగవంతుడు చక్కగా అలంకరించి తన పరమ కృపను విస్తరింపజేశాడు. దానివల్ల ఆ జనశర్మ అనుకుంటున్నాడు, నాకు ఈరోజు సకల అర్థములు కూడా పరిపూర్ణత్వాన్ని పొందాయి అని చెప్పి ఆయన బ్రజజాతీయ రసజ్ఞులకు పండితులు శ్రీ గోపీజన వల్లభుని పాదపద్మలయందరి భక్తి యోగమునే పరమ పురుషార్థమని నిర్దేశించిరి. పురుషార్థాలేమి? 4: ధర్మ, అర్థ, కామ, మోక్షములు. అందులో కూడా ఎవరైతే బృందావనములో ఉండేటువంటి ఆ శ్రీకృష్ణుడి యొక్క సేవా రసమును తెలిసి ఉన్నారో అటువంటి పండితులు ఏమంటారట, శ్రీ గోపీజన వల్లభైనటువంటి శ్రీకృష్ణుడు యొక్క పాదపద్మముల యందు భక్తి కలగడమే పరమ పురుషార్థము. ఈ 4 పురుషార్థములైతే ఆ శ్రీకృష్ణ శరణారవిందముల యందు ఉండేటువంటి పరమ భక్తి అది పరమ పురుషార్థము. అందువలన వారు స్వర్గాన్ని కానీ మోక్షము లేదా వైకుంఠాది ధామమును కూడా కోరారు. వైకుంఠం అక్కర్లే, వైకుంఠంలో ఏముంటుంది? భగవంతుడు ఆ శేషపాసు మీద కొడుకుని ఉన్న మీద చరణం వచ్చుతూ ఉంటుంది. దగ్గరికి ఎవరు రానివ్వరు, ఎవరి సభ చెదుగొట్టు నుంచోవాలి. అఖిలాండ కోటి బ్రహ్మానాయక అది పొగుడుతూ ఉండాలి, దగ్గర వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి భక్తులు దాన్ని కూడా కోరుకోరు. ఎక్కడైతే స్వేచ్ఛ లేదు అక్కడ ఉండి ఏ లాభం? పెద్ద అయిన తర్వాత ముసలివాళ్ళు తల్లిదండ్రులు వెళ్తారు కొడుకు ఇంటికి, వెళ్ళినా కూడా అక్కడ ఉండడానికి వాళ్ళకి మనస్కరించి వాళ్ళకి వచ్చేస్తారు. వాళ్ళ సొంత ఇంట్లోనే ఉంటారు, ఒక పూట తిన్నా కూడా అక్కడే ఉండడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉండదు అన్నమాట. ఆ విధంగానే కృష్ణ భక్తులు వైకుంఠానికి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు ఉండరు, అక్కడే ఉంటారు. కాబట్టి మోక్షాన్ని కానీ వైకుంఠాది ధామాలను కూడా వాళ్ళు కోరుకోరు. ఏదేని కారణము చే ఎవరేని కోరినను దానిని కూడా పొందవచ్చును. ఏదైనా కోరుకుంటే దానిని పొందిస్తారన్నమాట. కానీ ఐకాంతిక భక్తులు మాత్రము ధీర ప్రకృతి గలవాడు. ధీర ప్రకృతి అంటే వాళ్ళు చిన్న ప్రలోభాలకి వాళ్ళు లోను కాదు. చిన్న చిన్న కోరికలకి ప్రలోభాలకి వాళ్ళు లోను కాదు. మనమైతే కొంచెం కావాలనుకుంటాం, కానీ అక్కర్లేదు కాదు. అవన్నీ కూడా వాళ్ళకి ఒక గాజుముఖత సమానం అన్నమాట. కోరుకుంటే భగవంతుని ఇస్తారు, కానీ వాడు ఏం కోరుకోరు. కావునకి వైభవమునందు ఉదాసీనుడై ఉంటారు. అవన్నీ వాళ్ళకి అవసరం లేదు. కృష్ణ కర్ణాపులో ఒక శ్లోకం చెప్తూ ఉంటాం, మధ్య మధ్యలో జ్ఞాపకం ఉందా? భక్తిస్త్వయి స్థిరతరా భగవన్ హృది స్యాత్ ధైర్యేన ఫలతి దివ్య కిశోరమూర్తి ముక్తి స్వయం ముకులితాంగలి సేవతే అస్మాన్ ధర్మార్థ కామ గతయ సమయ ప్రతీక్ష. ఒక్కసారి కనుక హృదయంలో ఎవరికైనా భగవంతుడి యొక్క పాదోత్పల యందు భక్తి కలిగి ఆ భగవంతుడి యొక్క కిశోరమూర్తి స్ఫురించినట్లయితే వాళ్ళకి ఇంకేమి కోరుకోరు. అటువంటి భక్తుల దగ్గర ముక్తిదేవి చేతిలో నుంచుంటుందిట. ఎప్పుడు మీరు సేవ చేయమంటారు? అది ముక్తి అడుగుతూ ఉంటుంది, కానీ వాడు కన్నెత్తి చూడాలట. ఇంకా ధర్మ అర్థ కామ మోక్ష 2 చివరు ఉంటాయి. వాళ్ళకి ఎటువంటి అవకాశం రా చేయడానికి, సేవ చేయడానికి. కాబట్టి భక్తులు ఎప్పుడు కూడా ఏమి కోరుకోరు. కారణం ఏమిటి? నిరపేక్షతయే పరమహత్పరమగు నిశ్రేయసమని వారు సర్వవిధముల నిరపేక్షులై శ్రీ భగవాను సంతోషము కొరకు అతన్ని సేవిస్తూ ఉంటారు. ఐకాంతిక భక్తుల లక్షణం ఏమిట? వాళ్ళు భగవంతుడు తప్ప ఇతర వస్తువుల యందు వాళ్ళకి ఎటువంటి అపేక్ష ఉండదు, కావాలని కోరిక కూడా ఉండదు. అవన్నీ కూడా అదేమిటిట? నిరపేక్షతయే. నిరపేక్షత్వం అంటే ఆసక్తి లేకుండా ఉండడం. ఉందా ఉంది, లేదా లేదు. ఏంటి అందరూ కొడుకుంటాం రోజు. ప్రతిరోజు పాయసం లాగా ఉంటుందా? వాళ్ళేవు పాయసం పెట్టలేవు, అంతే. ఏది ఉంటుంది పెడతాం, ఏమి చేస్తాం అన్నమాట. ఉత్సవాలు వస్తే వేరుగా ఉంటుంది, మామూలుగా వస్తే ఒకటి కూడా అన్నం వాడదండి. ప్రసాదం రుచించదు మామూలు రోజులు అయితే. కాబట్టి ఆ భగవంతుడి యొక్క సంతోషము కొరకు వాళ్ళు
భగవత్ సేవ చేస్తూ ఉంటారు తప్ప ఇంకా అది కావాలి అనేటువంటి అపేక్ష అవి ఏమి ఉండవు అన్నమాట. ఎన్నటికీ దుఃఖమిశ్రితముగా నిధియును లేదా ఒక చోట ఉండనటువంటి ఆనందమే పరమ పురుషార్థమని సర్వశాస్త్ర సమ్మతముకు సిద్ధాంతము. ఆనందం అంటే ఏమిటి? ఆనందం నిరంతరము ఉండాలి. ఏదో కాసేపు ఉంది, తర్వాత ఆనందం అడగలేదు. నైరంతర్య ఆనందం కలిగి ఉండాలి. అందులో ఇప్పుడు దుఃఖం ఉండకూడదు. దాంతో కూడా కొసరసం తీసుకోండి. లేకపోతే అలాగే కొంచెం అంటుకుని ఉంటుంది దుఃఖం. అక్కలే దుఃఖం. కూరలు కొంటే ఆ కూరలో పుచ్చులు కూడా ఇస్తుంది. పుచ్చులు అవి ఇస్తూ ఉంటాడు. దాంతో కూడా కొనాలండి అంటాడు. తప్పదు, ఏరుకోనవాడు. అలా కాదు, భక్తులు అలా కాదు, ఏరుకొని తిను అంట. మాకు ఇక్కడ దుఃఖ వాసన ఉండకూడదు. దుఃఖ వాసన కూడా లేకుండా నిరంతరము ఆనందం కలిగి ఉండాలి. కాబట్టి ఎన్నటికీ దుఃఖమిశ్రితము కానిది, ఎప్పుడూ దుఃఖం కలగకూడదు. కాసేపు ఉంటుందండి, తర్వాత పోతుంది, అది వద్దు. కాబట్టి ఎప్పటికీ కూడా దుఃఖము మిశ్రితము కానిటువంటిది లేదా ఒక చోట ఉండనటువంటిది. ఒకే చోట ఉంటే ఆనందం ఎలాగా? అసలు కూర్చుంటాం ఏమిటి? 3 పనులు ఉంటాయి మనకి. అన్ని సేవలు ఆనందం, ఒకే సేవలు అన్ని సేవలు ఆనందం ఉండాలి. అది ఏ పరమ పురుషార్థం అంటే. అది పరమ పురుషార్థం అంటే ఏమిటి? ఆనందము. అది కూడా దుఃఖము మిశ్రితము కానటువంటి శుద్ధమైనటువంటి ఆనందం కావాలి. అదే పరమ పురుషార్థము. ఆనందం ఎక్కడ ఉంటుంది? మోక్షంలో ఉంటుందా? స్వర్గంలో ఉంటుందా? మంచి తింటూ ఉంటే సేవ ఉంటుందా? ఎక్కడ ఉంటుందిట? కానీ ధర్మార్థ కామ మోక్షములను పురుషార్థములను చెప్పుట గౌణము మాత్రమే. మనల్ని ఇంకా ప్రవృత్తి నివృత్తి 2 రకాల మార్గాలు ఉన్నాయి. ప్రవృత్తి మార్గం ఒకటి, నివృత్తి మార్గం ఒకటి. ప్రవృత్తి మార్గం అంటే మనం ఇంకా సంసారంలో కూరుకొని పోవడము. చక్కగా నేను, నా పిల్లలు, నా భార్య బిడ్డలు అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలి. దానికోసం దానాలు చేయి, వ్రతాలు చేయి, హోమాలు చేసుకో. ఇక్కడ కాకుండా మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ స్వర్గలోకంలో వెళ్ళాలి. అక్కడికైనా బాగుంటుంది. సుఖాలు తీసుకున్నాడు ఇక్కడ ముందు నుంచి. స్వర్గలోకంలో వెళ్ళాలి. దానికోసం మళ్ళీ పనులు చేస్తూ ఉంటారు. ఆ విధముగా మనకు ఉండేటువంటి వ్రతములు కానీ శాస్త్రములు అవన్నీ కూడా అలాగే దానికోసం ఉన్నాయి. కార్తీక మాసం వస్తుంది, చక్కగా దీపారాధన చేసుకోండి. వచ్చేదాన్ని చక్రవర్తి అవుతారు. 4 ఒత్తులు పెడితే చక్రవర్తి, 2 ఒత్తులు పెడితే రాజు, ఏదో ఇల్లు అన్నీ అందులో ఉంటాయి. పాపం ఏదో కార్తీక మాసంలో శివాలయంలో దీపం పెడితే ఎలగ్గారు వెళ్ళారు. ఆ దీపం తిందామని చెప్పి ఇలా అనుకుంది. అది ఆరిపోయి దీపం వెలిగింది, కొంచెం దీని మూతిగా చచ్చిపోయింది. వెంటనే దానికి రాజు కన్య జన్మ వచ్చిందట. బాబా చక్కగా మనం ఆ దీపాన్ని కొంచెం పైకి ఎత్తితేనే ఇంత ఫలితం వస్తే, దీపం ఇంకా పెడితే ఇంకా ఫలితం వస్తుంది. దీపాలు పెట్టండి. ఇది ప్రవృత్తి మార్గము. ఇంకా మనం ఈ సంసారములో బాగా ఇమిడిపోవడం కోసం చేసే ప్రయత్నంలో కూడా దీన్ని ప్రవృత్తి మార్గం అంటారు. నివృత్తి మార్గం అంటే క్రమక్రమ ఇవన్నీ వదిలిపెట్టి ఎక్కడికి వచ్చామో అక్కడికి వెళ్ళి సుఖముగా భగవంతుడితో దుఃఖము మిశ్రముగా అయినటువంటి చక్కటి ఆనందం పొందడం కోసం చేసే ప్రయత్నాన్నే నివృత్తి మార్గం అంటారు. కాబట్టి ఈ ధర్మార్థ కామ మోక్షములు ఇవన్నీ కూడా ఎవరైతే ప్రవృత్తి మార్గంలో ఉంటారో వాళ్ళకి పురుషార్థాలు చెబుతూ ఉంటాయి. ఆ విధంగా చేయగా చెప్పిన బుద్ధి వచ్చినట్లయితే అప్పుడు మళ్ళీ వదిలిపెట్టి మనం ముందుకు వెళ్తాం అన్నమాట. దానికోసం ఏదో అంటారే గుడ్డి కన్నా అది అలా ఉంటుంది అన్నమాట. అసలు ముఖ్యమైనటువంటిది ఏమిట? భగవంతుని చేరడమే మన యొక్క లక్ష్యం అన్నమాట. కాబట్టి పురుషార్థములు చెబుతున్న ధర్మార్థ కామ మోక్షములు కూడా గౌణమే. అవి స్వతహా పురుషార్థములు కాదు, నిజానికి పురుషార్థాలు కాదు. అవి కేవలము ఉపాయ స్వరూపముగా ఉపేయముకు ఫలభావము యొక్క ఆరోపణము లేదా ఉపచారము చే పురుషార్థమని కథితమగుతుండును. ఊరికే చెప్తున్నాడంతే. అది కానీ నిజానికి అవి పురుషార్థములు కాదు. పురుషుడంటే ఆత్మ. ఆత్మ యొక్క అర్థం అంటే దాని యొక్క సంపాదన, దాని యొక్క ఉన్నత స్థితి ఏది అంటే భగవత్ సేవయే. జీవుడి యొక్క స్వరూపము కృష్ణ యొక్క నిత్యదాసుడు. ఆ నిత్యదాస్యాన్ని పొందడమే పరమ పురుషార్థం.
వాస్తవమునకు భక్తి అనేది పరమానందమే పురుషార్థము. నిజానికి ఆ భగవంతుడి యొక్క చరణ కమలమలయందు భక్తిని పొందడమే పురుషార్థము. భక్తి లేదా అంటే భక్తి లేదు మనకి. అలా భక్తిగా కూర్చుంది వింటున్నాం, ఇది ఉంది, ఇది భక్తి ఆభాసము. భక్తి కూడా కనపడుతుంది కానీ భక్తి కాదు. అది భక్తులే కనపడుతుంది కానీ భక్తి కాదు. భక్తి అనే ప్రార్థన చెప్పేట శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం వచ్చనం అర్చనం వందనం సఖ్యం ఆత్మనివేదనం ఇది పుంసాత్మితో భక్తిశ్చ నవలక్షణాత్. 9 రకాల భక్తి అంగాలు ఈ విధంగా ఉంటాయ్యా. అవి కూడా విష్ణుపరంగా ఉండాలట. శ్రవణం కీర్తనం విష్ణు, ఆ విష్ణునటువంటిది ప్రతి భక్తికి కూడా మనం దాన్ని అన్వయించుని చెప్పుకోవాలన్నమాట. కాబట్టి విష్ణువు యొక్క కథను వినడమే భక్తి, విష్ణువు యొక్క కీర్తన చేయడమే భక్తి. ఆ విధంగా 9 భక్తి అంగములు చేయగా చేయగా అప్పుడు మనకి అసలైన భక్తి ఏర్పడుతుంది అన్నమాట. ఇది భక్తిలాగా చేస్తున్నాము, వీటి ద్వారా భక్తి వస్తుంది. ఇది భక్తి అంటే భక్తి కాదు, భక్తి కాదంటే భక్తి ఆభాస లాంటిది అనమాట. అది కూడా భక్తి కాదు. భక్తి అంటే కేవలము భగవంతుని కోసమే, రూప కోసం చెప్పండి. భక్తి అంటే వాళ్ళు రాసిస్తారు మనకి సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేణ ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. భక్తి ఉచ్యతే, భక్తి అని పిలువబడుతోంది. ఏదిట సర్వోపాధి వినిర్ముక్తం, అన్ని రకాల ఉపాధులు వదిలిపెట్ట. ఉపాధి అంటే ఇక్కడ ఆత్మ యొక్క పరిచయం. నేను బ్రాహ్మణుడిని, నేను జనార్దన మహారాజుని, నేను సన్యాసిని, లేదా నేను కేశవుడిని, లేదా పురుషుడిని, నేను జంతువుని అనేటువంటి బయట ఉండేటువంటి శారీరకమైనటువంటి సంబంధాన్ని మనం చెప్పుకోకూడదు. కానీ మనం చెప్పేదంతా కూడా దాని గురించే. ఏది అక్కడ ఉన్నాం, శ్రీశైలస్య దక్షిణ దిగ్భాగే మీరు ఈశాన్య ఏదో ఉంది రకల అస్మిన్ వ్యవహారక వర్తమానేనా అని చెప్పుకుని మళ్ళీ ఆయన చెబుతూ ఇలాగా నేను నా గోత్రము అని చెప్పుకుని చెప్పుకుంటాను. ఈ సంకల్పంలో ఈయన వస్తుంటే అది ఎలా అవుతున్నది? ఇది పక్కన పెట్టమని చెప్పారు. నీ శుద్ధ ఆత్మతో నువ్వు చేయి సాధన, అది భక్తి అవుతుంది. కాబట్టి నా యొక్క దేహాత్మ బుద్ధిని పక్కన పెట్టాలి ముందు. అయిపోయింది, అక్కడే వచ్చేసాం మనకి ఫెయిల్. నా శారీరకంగా ముందు దాని పక్కన పెట్టేయాలి. అది పెట్టిన తర్వాత అప్పుడు తత్పరత్వేన నిర్మలం, పరదం శ్రీహరి యందు నిర్మల భక్తి ఉండాలి. నిర్మలంగా మనకు దాని యందు భక్తి ఉండాలన్నమాట. అలా ఉంటూ మన ఇంద్రియముల ద్వారా ఇంద్రియ అధిపతి ఋషికేశుణ్ణి సేవించడమే భక్తి. మిగతావన్నీ భక్తి ఆభాసం. భక్తి కాదంటే ఇంతకన్నాను, భక్తి కాదంటే భక్తి కాదు అవును అంటారు. ఆభాసక్తి అనమాట. అదంటే భక్తి అనేది ఉంటుంది. భక్తి కాదు, భక్తి అవును అనమాట. ఈ విధంగా ఉంటుంది. అది మనం కనుక మన కోరిక కోసం చేసిన భక్తి అవ్వదు. అదే కనుక భక్తిపాఠం చేసామనుకోండి భక్తి అయిపోతుంది అనమాట. కాబట్టి ఆ విధంగా అదే పరమ పురుషార్థము. వాస్తవానికి భక్తి ఒక్కటే పరమానంద పురుషార్థం. అందులోనే ఆనందం ఉంది, మిగతా వాటిలో ఉండదు. ఒక భక్తిలో మాత్రమే పరిపూర్ణ ఆనందం ఉంటుంది. కారణము ఎందుకుట? మూర్త పరమానందము స్వయం భగవానుడు శ్రీకృష్ణుడే ఈ భక్తి రసము యొక్క ఆలంబన విభావము. ఎందుకంటే మూర్తి భవించినటువంటి ఆ భగవంతుడే ఈ భక్తికి అధిదేవత. స్వయం భగవంతుడే కృష్ణుడే ఈ భక్తి రసం యొక్క ఆలంబనం, సపోర్ట్ అన్నమాట. కృష్ణుడే. ఆ కృష్ణుడు చేస్తేనే భక్తి అవుతుంది. ఎందుకంటే ఆయనలోనే అన్ని రసములు ఉన్నాయి, ఏదవడం లేదు. కాబట్టి భక్తి అంటే కేవలము శ్రీకృష్ణుడి యొక్క సేవ, అదే భక్తి అన్నమాట. కావున శ్రీకృష్ణుని పదరజ ప్రాప్తియే జీవుని యొక్క పరమ పురుషార్థము.
కాబట్టి ఆ భగవంతుడి యొక్క పాదధూళిని మనం పొందడమే మన యొక్క చరమావధి లేదా పరమ పురుషార్థము. అందుకనే మహాప్రభు నధనం నజనం న సుందరీం కవితాం వా జగదీశగామయే మమ జన్మని జన్మని ఈశ్వరే భవతాద్భక్తిరహైతు త్వయి అని రాసి ఇంకొక శ్లోకంలో చెప్పారేమిటి, ఈ యొక్క పదధూళి సమానముగా నన్ను స్వీకరించు అని చెప్పి అందులో ఉందిగా. ఎవడు శ్లోకం అది? అయ్యి నందతనూజ కింకరం పతితం మా మిషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయా. కాబట్టి నన్ను నీ యొక్క పాద రజముగా భావించని భగవంతుని మనం ప్రార్థిస్తున్నాం అన్నమాట. ఎందుకంటే భగవంతుడు మనల్ని తన యొక్క పాద రజముగా స్వీకరించినట్లయితే అదే మన యొక్క సాధనకి సిద్ధి అన్నమాట. ఎవరు కోరుకుంటారా? మీ కాలు గుమ్మవాళ్ళు చెప్పి ఎవరు కోరుకుంటారా? ఎంత ఎవరు ఎవరు కోరుకోరు. మీరు వింటున్నారు కాబట్టి అంటున్నారు, మీరు వింటున్నారు కాబట్టి అంటున్నారు, లేకపోతే ఎవరు అంటున్నారు. ఎందుకంటే కాలు యొక్క దుమ్ము అంటే అది చాలా చిన్న చూపు దానికి. ఎవరు దుమ్మారు కాదు కాలు కోరుకుంటారండి. కానీ ఎవరైతే భక్తుడో ఆ భక్తుడి యొక్క చరమావధి ఏమిటంటే భగవంతుడి యొక్క పాదధూళిగా మారడము. కాబట్టి అదే వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. కావున అది శ్రీ నారాయణుని వక్షస్థల నివాసినీయగు శ్రీ లక్ష్మీదేవికి శ్రీ ద్వారకానాథుని ప్రధానముగు మహిషీగణమునకు శ్రీ రుక్మిణీదేవికి కూడా అది ప్రార్థనీయమైనది. నిరంతరము లక్ష్మీదేవి ఆ భగవంతుడి యొక్క పాదములు ఉత్తుతున్నప్పటికీ కూడా ఆవిడ భగవంతుడు అర్ధ శరీరం పక్షస్థానం ఉంటూ ఉంటుంది, అయినా కూడా భగవత్ పాదములు కోరుతూ ఉంటుంది. అలాగే ద్వారకలో ఉండేటువంటి 16,108 భార్యలు కూడా భగవంతుడి యొక్క పాదధూళినే కోరుకుంటూ ఉంటారు. శ్రీకృష్ణుని పాదపద్మ రజప్రాప్తి కూడా స్థానమునందరి భేదమును అనుసరించి మాహాత్మ్య ఉపలబ్ధి ఎందు తారతమ్యములను బట్టి భక్తిభావం యొక్క తారతమ్యము కూడా ఉండును. అందులో మళ్ళీ ఆ శ్రీకృష్ణుని యొక్క పాదపద్మ రజ ప్రాప్తి స్థానాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. బృందావనంలో ఉండే కృష్ణ యొక్క పాదధూళి పొందితే ఒక రకంగా ఉంటుంది, ద్వారకలో ఉండేటువంటి కృష్ణ యొక్క పాదధూళి పొందితే ఒక రకంగా ఉంటుంది. మీరన్నీ కూడా దీంట్లో ఇంకా మీరు భేదం చూపిస్తున్నారంటూ ఉంటారు. అందులో విశిష్టత ఉంది కాబట్టి ఇక్కడ భేదం చెప్తున్నారు వాళ్ళు. అందులో వైశిష్ట్యం ఉంది, అందుకని అక్కడ ఆ భేదాన్ని చూపిస్తున్నారు అన్నమాట. కాబట్టి ఆ ఉపలబ్ధిని అనుసరించి తారతమ్యంలో కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఉదాహరణ ఏమిటిలా, వ్రజమునందరి శ్రీకృష్ణుడే ద్వారకేందును మధురేందును ఉంటున్నాడు. భగవంతుడిలో తేడా లేదు, భగవంతుడు ఒక్కడే. ఆయన మధురలో ఉంటాడు, బృందావనంలో ఉంటాడు, ద్వారకలో ఉంటాడు. కృష్ణుడు ఒక్కడే. మరి అయితే మీరు తేడా చెప్తున్నారు అంటే స్థితిని బట్టి. ఒకే వ్యక్తి ఇక్కడ ఉన్నారు, ఇంటికి వెళ్ళి ఒకలాగా ఉంటారు, ఆఫీస్కి వెళ్తే ఒక రకంగా ఉంటారు. మీరే స్థానాన్ని బట్టి మారుతూ ఉంటాయి అవన్నీ. చక్కటి ఉదాహరణ అన్నమాట ఇది. జడ్జి గారు బెంచ్ మీద ఉంటే ఒక రకంగా ఉంటారు, చాంబర్లో ఉంటే ఒక రకంగా ఉంటారు, ఇంట్లో ఉంటే ఇంకో రకంగా ఉంటారు. ఇంట్లో ఉన్నట్టుగా చాంబర్లో వీళ్ళు కలుసుకుంటామా? ఆ జడ్జి గారు ఇంటి దగ్గర ఉంటే ఏ విధంగా ఉంటారో ఆ విధంగా మా కృష్ణుడు బృందావనంలో ఉంటాడు. చాంబర్లో ఉంటే ఏ విధంగా ఉంటాడో మా కృష్ణుడు ద్వారకలో ఆ విధంగా ఉంటాడు. బెంచి మీద ఉంటే అలా ఉంటాడో మా కృష్ణుడు వైకుంఠంలో ఉంటే అలా ఉంటాడు. కాబట్టి ఎక్కడ ఆ నియర్నెస్ ఉంటుంది అంటే ఇంటి దగ్గర ఉన్నామన్నమాట. అది కృష్ణుడు ఒకడే, దాంతో భేదమేమీ లేదు, ఒకే కృష్ణుడు. ఆ విధంగా అట్లయినను బ్రజమునందే అధికముగా అతని మాధుర్యం ప్రకటితమవుతుండును. ఇంటి దగ్గర వెళితే ఎంత ఆప్యాయతగా చూస్తాడు, పక్కన చూసి పెట్టుకుంటాడు, టీ ఇస్తాడు, రకాలు మాట్లాడతాడు. ఆ విధముగానే కృష్ణుడు బృందావనం ఉన్నప్పుడు ఆయన దగ్గర మనకి చనువు ఎక్కువగా ఉంటుంది అన్నమాట.
కాబట్టి అక్కడ అధికముగా అతనికి మాధుర్యం అక్కడ ప్రకటమవుతూ ఉంటుంది. తదనుగుణముగా వ్రజమునందే అతని శ్రీ చరణ రేణువులకు కూడా అధికమగు మాధుర్యం ప్రకటితమగుచుండును. ఆ భగవంతుడి యొక్క మాధుర్యం యొక్క ప్రకటనను అనుసరించే అతని యొక్క చరణధూళి యొక్క మాధుర్యం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి భగవంతుడు ఆ బృందావనంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని యొక్క పదధూళియే అభయ శరణారవిందరి భజహురేమన. ఇది వాడు ఏమిటి? ఓ మనస శ్రీనందనందన దగ్గర ఎవరిని వర్తించమన్నారు? శ్రీనందన నందన దగ్గర ఉంటాడు, బృందావనంలో ఉంటాడు ఆయన. ఆ విధముగా దాన్ని ప్రజాంగనులందరూ ఉపలబ్ధి నొందుచుందురు. అది కేవలము బృందావనంలో ఉండేటువంటి ప్రజాంగనలు గోపికలు మాత్రమే ఆ భగవంతుడి యొక్క తత్వము బాగా తెలుసు. అందులో బ్రహ్మ ఉంటున్నాడు అనమాట. అందువలన ఈ బ్రహ్మగారు అంటున్నారట, నేను బృందావనమున గోపికల పాదరేణువు పొందు నిమిత్తము పురాకాలమున 60,000 సంవత్సరములు తపమునాచరించి తిని. బ్రహ్మగారు 60,000 సంవత్సరాలు తపస్సు చేశాక మనం తపస్సు చేస్తున్నా. పరిణామమైన తపస్సు ఎంత చేస్తున్నాం రోజులో? ఆయన 60,000 సంవత్సరాలు చేస్తే దానికి కలగలేదు. మనం 6 నిమిషాలు చేస్తే మనకు వస్తుంది, 6 నిమిషాలు చేస్తే వస్తుందా? అది 60,000 సంవత్సరాలు చేసి కూడా ఆ విధంగా ఆయన అన్నాడు, భగవంతుని ప్రార్థించాట. కానీ అట్లయ్యను వారి పాదరేణువును పొందలేకపోయి తిని. ఆ విధముగా అంత తీవ్రముగా తపస్సు చేసినప్పటికీ కూడా చివరికి ఆ గోపికల యొక్క పాదధూళిని, ఆ బృందావన యొక్క పాదధూళిని బ్రహ్మగారు పొందలేకపోయారు. ఈ విషయమున వినిన భృగ్వాది మహర్షులు ఆశ్రితం ఇది అన్నారట. ఆ విషయం చెబుతుంటే బ్రహ్మగారు అంటూ ఉంటే భృగువు మన ఋషులు విని ఆశ్చర్యపడ్డారట. అదే గొప్ప ఇది, అదే గొప్పయా, దాన్ని కోరుకుంటున్నావు బ్రహ్మయుండి అనుకున్నారు వాళ్ళు. ఓ భగవన్, నీ వంటి ఈశ్వరుడు కూడా శ్రీకృష్ణ భక్తుల పాదరేణువును గ్రహించవలసిన సో శ్రీ నారదాది భక్తులు పెక్కండ్రుయుండిరి కదా, వారి పాదరేణువులను కూడా త్యజించి నీవు గోపికల పాదరేణువును పొందుటకు ఎందుకు ఉత్సాహం కలుగు ఉన్నావు అంటున్నాడు. నీ వంటి ఇక్కడ కూడా బ్రహ్మగారు లాంటి గొప్పవాడు కూడా భగవద్భక్తుడి యొక్క పాదరేణువును కోరుకోవట్లయితే ఆ బృందావనంలోకి ఎందుకయ్యా? నీ అబ్బాయి కదా ఆయన. ఎవరు? నారదుడు. నువ్వు అడిగితే ఇవ్వలేదు, దగ్గరే ఉందిగా, ఇంట్లో మందు పెట్టుకుని ఒక్క ఊళ్ళో తిరుగుతారా? విదూరంగా లేదు అని అంటున్నారు. ఎవరు? భృగువాది మహర్షులు అన్నమాట. వాళ్ళు వదిలిపెట్టేసి నువ్వు గోపికల యొక్క పాదరేణు పొందాలనుకుంటున్నావు ఏమిటి? ఈ విషయమును మాకు సంశయముగా ఉన్నది, దీని కారణం చెప్పమన్నారు. ఈయనేమో నారద మహర్షి నిరంతరము కూడా వీణ వాయించుకుంటూ నామనామం చేస్తూ ఉంటాడు. వాళ్ళేమో ఇంటికొని చేసుకుంటారు. మరి వాళ్ళకి వీళ్ళకి ఏమైనా పోలిక ఉందా అంటే ఉంది. వీళ్ళకి తెలియదు కానీ బ్రహ్మగా తెలుసు అన్నమాట. దీని కారణం చెప్పమన్నారు. దీని సమాధానముగా బ్రహ్మ ఇట్లు పలికాడు, పుత్రులారా, బ్రజసుందరీమణులు సామాన్య స్త్రీలు కారు. బృందావనంలో ఉండేడు గోపికలు మామూలు స్త్రీలు కాదు. వాళ్ళు ఎంతో సాధన చేసి ఋషులందరూ కూడా భగవంతుడి యొక్క సేవను పొందడం కోసము గోపికలుగా అక్కడ ఆవిర్భవించారు. వారు సామాన్య స్త్రీలు కాదు, వారు మహాలక్ష్మి కంటేనూ శ్రేష్ఠులు. శివుడు, అనంతదేవుడు, లక్ష్మీదేవి, నేను అంటే బ్రహ్మ, వారి మహిమను ఎరుగము. కావున మేము వారి పాదరేణుల కొరకు తపస్సు చేస్తూ ఉంటాం అని చెప్పి బృహద్వామన పురాణంలో ఈ విషయం చెప్పారు. గౌడీయ వైష్ణవులు ఆధారం లేకుండా ఇది మాట్లాడరు. కాబట్టి ఇవన్నీ కూడా పురాణాలలో ఉన్నాయి. బృహద్వామన పురాణంలో దీన్ని చెప్పారనమాట. ఆ గోపికల యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం బ్రహ్మగారు స్వయముగా వాక్యం అనమాట. శ్రీ ఉద్ధవుడు కూడా బ్రజగోపికల పాదరేణు సంసిక్తమగు పునజన్మములు ప్రార్థించుటలో ఆశ్చర్యము లేదు. ఉద్ధవుడు కృష్ణుడు చెప్పాడు, మా గోపికలంతా కూడా ఏడుస్తున్నాడు, నువ్వు బ్రహ్మజ్ఞాని కదా, వెలిగాస వాడు ఓదారుస్తున్నట్టే ఎంతమంది అనుకున్నాడు. వచ్చి అక్కడ ఉండిపోయాడు. సుమారు 6 నెలల పైన ఉండిపోయాడు. ఆయన వదిలిపెట్టలేకపోయాడు.
వాళ్ళ భాషను తెలుసుకున్నాడు. వాళ్ళు నేరుగా అడిగితే ఎవరు కాబట్టి వాళ్ళ యొక్క చరణ రేణువులు పడేటువంటి రోడ్డు పక్కన ఏదో చిన్న గడ్డి పోసగానో లేకపోతే చిన్న మొక్కగానో వాళ్ళు చెప్పి కోరుకున్నాడు. ఆ విధముగా ఉద్ధవుడు వాళ్ళ యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి ఇలా కోరుకున్నాడు అనమాట. గోపికల యొక్క ప్రేమ మాధుర్యమును దర్శించిన ఆ మహిషులందరూ వారి సంలాలితముకు శ్రీకృష్ణ పద ప్రజమును కోరుచున్నారు. కారణం ఏమనినా అది శ్రీ గోపీగణము యొక్క అనురాగ పరాకాష్ఠయే, అనగా ప్రేమరస నిర్యాసము యొక్క ప్రచుర ప్రకాశమే కారణము. వాళ్ళు ఎందుకు ఆ విధంగా పాదరేవును కోరుకుంటున్నారంటే భగవంతుడు యందు విశేషమైన ప్రేమ ఉన్న కారణముగా వాడు కోరుకుంటున్నారు. ప్రేమ ఉంటే జరుగుతుంది అనమాట. కాబట్టి శరణుడు కోరుకుంటున్నారు అంటే వాళ్ళ ఎందుకు కోరుకునే వాళ్ళకి ప్రేమ ఉందన్నమాట. అది ప్రేమరస విన్యాసం అనమాట. కావున శ్రీకృష్ణుడు కూడా పరమోల్లాసము చే ప్రకటమై వారితో రమించుట ఉత్సుడవుతుండును. వాళ్ళలో అంత భగవత్ ప్రేమ ఉన్న కారణముగా భగవంతుడు కూడా బృందావనం వదిలిపెట్టి అక్కడికి రాడు. వాళ్ళతో నిరంతరము ఉల్లాసంతో ఆడుకుంటూ ఉంటాడు. ఇతర మరి ఒక ప్రశ్న వచ్చును మనకి ఉదయం ఏమిటా? మహిషీగణము ద్వారకానాథులకు శ్రీకృష్ణ యొక్క గృహిణుడు. వాడు వేరు కాదు కదా, శ్రీకృష్ణ యొక్క భార్యలు. ఎవరు? 16,108 మంది 16,108 మంది ఉన్నటువంటి మహిళలందరూ కూడా శ్రీకృష్ణ యొక్క భార్యలు. విధి ప్రకారముగా ఆయన అందరూ వివాహం చేసుకున్నాడు. బృందావన వివాహం లేదు. అందరూ చిన్నాడు స్నేహితులు, ఎరమరికలు అవి ఉండవు అక్కడ. అది ఈ వివాహ దాంపత్యాన్ని అన్న కూడా ఎంతో గొప్పదన్నమాట. అది బాహ్యముగా అయినట్లయితే అది ఇతర తుచ్చమైనటువంటిది, దాని పెద్ద గొప్ప అది క్రైమ్ అన్నమాట. కానీ అక్కడది గొప్పది. కాబట్టి వారు ప్రతిరూపగా గదాకృతులకు శ్రీకృష్ణుని శ్రీమత్పాదరజమును తమ తమ శిరములను ధరించుతుందరు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అడిగింది, ద్రౌపది అడిగింది, ఏం చూసి మా కృష్ణుడు పెళ్లి చేసుకున్నామంటే కనీసం వాళ్ళ ఇంట్లోనే తురడానికైనా ఒక దాచిగా ఉండడానికి భగవంతుని ఒప్పుకుని భయంతో మేము ఆయన పొందుకున్నాము. అంటే వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క సేవ చేయడం కోసమే వచ్చారు. ఎవరు 16 మంది భార్యలు అందరూ కూడా అనమాట. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రతిరూపంగా ఆయన్ని ఎన్నుకున్నారు. ఆయనను తద్విలక్షణము ఏది ఒక భావ విశేషము ద్వారా ఉద్బోధితులై శ్రీ గోపికల యొక్క శ్రీ కుచ కుంకుమ గంధాఢ్య ప్రాప్తి సంపద విషయమున ఉత్కర్షత కారణమున తద్రువమగు కోరికలు ప్రార్థించి ఈ విధముగా వాడు నిరంతరము భగవంతుడి యొక్క సేవ చేస్తున్నప్పటికీ కూడా ఎవరు? ద్వారకలో ఉండేటువంటి మనుషులందరూ కూడా నిరంతరం సేవ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళకన్నా కూడా ఏదో కృష్ణ వారికి ఎక్కువ ఇచ్చాడు బృందావనములో. ఇంకా అక్కడ ఏదో గొప్ప సేవాసుఖం ఉంది, అది కావాలని చెప్పి వీడు కోరుతున్నారు అనమాట. కాబట్టి అది వాళ్ళకు వాళ్ళు కూడా కోరుకునే వస్తువు అనమాట. అంటే ఆ భగవంతుడికి పాదశూడి అంటే అక్కడైతే ఒకటే నారాయణ అంటే ఎవరైతే రాముడు అంటే అందరూ ఒకటే కదా కృష్ణుడు అనుకుంటే అక్కడ మనం ఆ శ్రేష్ఠ వస్తువును పొందలేము, అంతా ఒకటే అనుకుంటారు. అది తేడా ఉంటుంది. పాయసమేనండి. పంచదార చేస్తే ఒక రకంగా ఉంటుంది, పటికి బలంతో చేస్తే ఒక రకంగా ఉంటుంది, బెల్లంతో చేస్తే ఒక రకంగా ఉంటుంది, ఒకసారి చీర కూడా వేస్తూ ఉంటారు, అది వేరుగా ఉంటుంది. దేని నుంచి దాంతే. కానీ అరటికల్లా గొప్పది పట్టి బలంతో చేసే పాయసం. ఆ విధముగా భగవంతుడితోటి చేసేటువంటి సేవలన్నీ కూడా ఒకే అన్నీ సమానంగానే కనబడుతూ ఉంటాయి. కానీ శ్రీ బృందావనములో ఉండేటువంటి శ్రీకృష్ణుడితో సేవా సంబంధము చాలా చాలా గొప్పదన్నమాట. అందుకని ఆరాధ్యు భగవాన్ బ్రజేశుడు అనేమన్నారు. బ్రజేశుడు నందమహారాజు గారు. నందమహారాజు గారు అబ్బాయిగా ఉన్న కృష్ణుడినే మనం సేవించాలి. ఆయన మన ఆరాధన దేవత. అందరూ ఒకటే తేడా ఉందండి. వంశుడు ఆరాధనలో పుట్టాడు, వసుదేవుడు కొడుకు వాసుదేవుడు అయ్యాడు. ఆయన బృందావనంలో మళ్ళీ కృష్ణుడు అయ్యాడు అంటే అలా కుదరదు.
తేడాలు ఉంటాయి ఇక్కడ. ఎవరికైతే ఈ పాయసంలో తేడా తెలుస్తుందో ఆ విధంగా భగవద్గీత తేడా చేసినట్లయితే వాళ్ళు ఆ బృందావన కృష్ణ ఎవరిని కూడా వాళ్ళు చూడరు, అక్కర్లేదు వాళ్ళు. కాబట్టి ఆ భగవంతుడి యొక్క పాదసేవలో ఉండేటువంటి ఆ సంపద విషయము ఉత్కర్షత అంటే గొప్పతనమాట. గొప్పతనం అందులో ఎక్కువగా ఉంటుంది. అధాపోపాయజ్ఞేను సంకేత ధ్వనినాపసూ సమాహూయ విచిత్రేణ ముఖశబ్దేన కేనచి. అనంతరము శ్రీకృష్ణుడు వేణుధ్వనిచే సంకేతము గావించి గోవులను ఆహ్వానించను. త్వరగా ఇంటికి రాదు, పిల్లలు కూడా ఆడుకుంటూ ఉంటారు, రమ్మని త్వరగా రారు. కృష్ణుడే రాడు, పిలుస్తూ రోగి పిలుస్తూ ఉంటుంది, త్వరగా రారా నీ కోసం నీరు కాచింది యశోదది, నీరు సరిగ్గా చల్లారిపోతున్నాయి, ఈరోజు నీ జన్మనక్షత్రం త్వరగా వచ్చి స్నానం చేసి బ్రాహ్మణుడికి దానాలు ఇవ్వాలి అని పిలుస్తూ రాడు, ఆడుతూ ఉంటాడు. ఆ విధంగానే గోవులు గోపాలులు కూడా వస్తూ ఉంటే కొంచెం పిల్లడి మీద ఆనందంగా పెడతారు, వచ్చేటప్పుడు కష్టంగా వస్తూ ఉంటారు. మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తూ వెళ్ళేవాళ్ళం, వచ్చేటప్పుడు ఆనందంగా వచ్చేవాళ్ళం. పిల్లలు మాత్రం అక్కడికి వెళితే ఎక్కువగా ఆడుకోవచ్చు, అందులో ఆనందంగా వెళ్ళారు. ఆవులంతే వచ్చేటప్పుడు మళ్ళీ రావాలి, కట్టి పాడేస్తారు, ఏం దొరకం, చక్కగా బయటకు చాలా వస్తూ ఉంటారు. ఆ విధంగా అది రాకుండా ఉంటే భగవంతుడు మళ్ళీ మురళితో ఆహ్వానిస్తూ ఉంటాడట. ఇప్పుడు ఏ రాలేదో ఆవు పెట్టుబడి పిలుస్తూ ఉంటాడు, ఆ డైరీతో వేరుగా ఉంటుంది అన్నమాట. అది అందరూ దానికే తెలుస్తుంది, అది వాయించడానికి మురళి వాయించడం వస్తూ ఉంటాయి. ఆ విధముగా భగవంతుడు తన యొక్క వేణు ధ్వనిచే సంకేతము గావించి గోవులను ఆహ్వానించెను. రెండవది విచిత్రముకు ముఖవాద్యముల ద్వారా వారిని జలముల ద్రావించెను. నీటి తాగేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది. చిన్నప్పుడు మీరు ఉంటారు కదా, రైతులు వాళ్ళు చేస్తూ ఉంటారు, ఆవుల్ని గేదెల్ని పిలిచి గుర్రాలని వాటిని నీరు తాగిన పెట్టాక పెట్టి వాళ్ళు అంటూ ఉంటారు కదా, అని రకరకాలంటూ ఉంటారు. అంటే ఆ ముఖవాద్యం మీద అవన్నీ కూడా తాగుతాయి అన్నమాట. ఆ విధంగా రకరకాల ముఖవాద్యము నోటుతో ఈ శబ్దమును చేయడం ద్వారా వాటి సూచన అనమాట, అది నీళ్లు తాగుతాయి, అవి తాగించాట. కాబట్టి ముఖవాద్యముల ద్వారా వారిని జలములను అన్ని కృష్ణుడు చేసిన మరి కొత్తగా ఏం చేయడం మన వాళ్ళు అన్ని రకం చేస్తున్నవి, ఆటలైనా ఏమైనా రకం చేస్తున్నవి. ఈ విధముగా శ్రీకృష్ణుడు ఆ విప్రుని అనుగ్రహించి మొదట ఆయన అనుగ్రహించాడు. అది అయిపోయిన తర్వాత ఆయన వేణువాదన సంకేతము చేత గో మహిషాది పశువులను ఆహ్వానించాడు. విచిత్రముకు పరమ మనోహరములకు ముఖవాద్యులను గావించి పశువులందరూ నీరు తాగించాడు. తేనైవ సుఖదేశేషు తాన్నిరుద్యోపవేశ్య చ తాభ్యామన్యైశ్చ సఖిభిర్విజహారాప్సు సాగ్రజః. మరల వేణుధ్వనిచే పశువులన్నిటినీ సుఖమయముకు ఒక స్థానమున బంధించి స్వరూపుడు జనశర్మ సభామండలితో అగ్రజును కొనిపోయి జల విహారము చేసెను. అని పట్టుకొచ్చారట. మొత్తం మీద సుఖముగా, అది కూడా సుఖంగా ఉండాలి, ఆవులు కూడా సుఖం ఉండాలి. ఈ అంత చెత్త ఉంది, అంత పేడగలతో ఉంది, అక్కడ కట్టిపాడేసిన అయిపోయింది, శుభ్రంగా ఉండాలన్నమాట. అవి చక్కగా సుఖముగా వాడు ఉండడానికి ఏర్పాటు చేసి అక్కడ బంధించి ఆవులని స్వరూపుడు జనశర్మ సఖామండలితో అందరూ కలిసి మన సాయంత్రం వచ్చినప్పుడు కావాలి స్నానం చేయాలి కదా, కాబట్టి అగ్రజు బలరామును తీసుకుని వాళ్ళందరూ జలవిహారం అంతా అట్లే, చూసినా అట్లే. ప్రతీది కూడా ఆ విధంగా ప్రీఫులుగా ఉండాలన్నమాట. ఏదో కష్టంగా జీవితం అయ్యింది, పూటకి వండుకున్నా తిన్నా అయిపోయింది, అమ్మాయి రోజు కలిసిపోయింది, అలా కాకుండా అంతా కూడా చక్కగా అందులో ప్రతి దాంట్లో కూడా అనుభవించాలి ఆనందాన్ని. ఆ విధంగా వాళ్ళు స్నానం చేసుకుని ఆనందం అనిపిస్తున్నారు, సతులతో పాటు చేస్తున్నారట. పరస్పరం వార్య విషించత సఖీం కదాచిదుక్షిప్య జలాని భంజయేత్ కదాపి తైరేవ వినోద కోవిదో విలంభితో భంగభరం జహర్షసః. నాకు ఈత రాదని లోపలికి వెళ్ళను, అదేం ఉండదుట. అక్కడికి వెళ్తే అన్నీ వచ్చేస్తాయి అన్నమాట.
రానివాడు కూడా పాడతాడు, నాట్యం తెలివ నాట్యం చేస్తాడు, అదే గొప్పతనం. అన్నీ వచ్చేస్తాయి వాళ్ళకి. కాబట్టి ప్రతివాడు కూడా సర్వ కళా కోవిదులై ఉంటాడు. కాబట్టి వాడు ఏం చేస్తున్నారట, పరస్పరము జల నిక్షేపకారులకు సకులందరిపై జలమును నిక్షేపించుతూ అతడొక సమయమున వారిని పరాజితులు చేయుతుండేను. శ్రీకృష్ణుడు చేస్తున్నట్ట, ఆయన కృష్ణుడు ఒక్కడే, వాళ్ళందరూ కూడా కృష్ణుడు గురి అందరూ కృష్ణుడు నీరు కొడుతున్నారు. కృష్ణుడు కూడా అందరి మీద సమానంగా నీరు కొడుతున్నాడట. ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర ఈయన ఓడిపోతున్నాడు, ఒక్కొక్కసారి వాళ్ళని మించి గెలుస్తున్నాడు. ఆ విధముగా పరాజయము వాడి పరాజయం చేస్తున్నాడు, ఒక్కోసారి ఆయన పరాజయం పొందుతున్నాడు. మరి ఒక సమయమున వారు వినోద కోవిదులకు శ్రీకృష్ణుని జల నిక్షేపమునందు పరాజితులుగా చేయగా అతడు హర్షమునందుతుండును. మామూలుగా మనం ఓడిపోతే ఏడుస్తాం, కానీ కృష్ణుడు ఓడిపోయి ఆనందపడుతున్నట్ట. భక్తుల దగ్గర ఓటమి భగవంతుడు గెలుపుగా భావిస్తాడు. ఆయన భక్తుల దగ్గర ఓటమని భగవంతుడు గెలుపుగా భావిస్తూ ఉంటాడు. కాబట్టి ఎందుకంటే వాళ్ళని గెలిపించారు కాబట్టి ఆనందం. నా భక్తుల్ని గెలిపించాను, అందులో ఆనందం అన్నమాట. ఆ విధముగా ఆయన జల నిక్షేపమునందు పరాజితునుగా చేయగా అతడు హర్షమును పొందెను. కిలాలవాద్యాని శుభాని సాకం కైర్వాదయన్ శ్రీ యమునా ప్రవాహే శ్రోతోనులోమ ప్రతిలోమతోసౌ సంతార లీలామకరోద్విచిత్రాన్. ప్రవాహమునకు వాలుగా తేలుతూ వెళ్ళిపోవడం, ప్రవాహానికి ఎదురుగా ఈదుతూ రావడం. ఇన్ని రకాల నీళ్ళు ఉంటాయి నీళ్ళల్లో. స్నానానికి నీళ్లు లేవు. పూర్వకాలం అయితే శుభ్రంగా చెరువులు, కోనేరులు, సెరయేళ్ళు, నదులు, కాలువలు సుఖస్నానం చేసేవారనమాట. ఆ శ్రీ గోపాలదేవుడు శ్రీ యమునా ప్రవాహమున సకులతో ఒకప్పుడు మధురముగా జలవాద్యము చేయుచుండును. నీళ్ళ జలమందుక వాద్యాలు రకరకాలు ఉంటాయి, అందులో అవన్నీ చేస్తూ ఉంటారన్నమాట. మరి ఒకప్పుడు యమునా ప్రవాహమునకు అనుకూలముగాను, వేరొకప్పుడు ప్రతికూలమునకును సంతులం అంటే ఈదుటయను లీలన చేయుచుండెను. ఆ నీళ్ళల్లో రకరకాల వాద్యాలు వాయించడము, నోడుతుడు కొన్ని, చేతుడు కొన్ని, కాళ్ళ కొడుతుంటేనే వస్తుంది వాయించడం, రకరకాలు చేయడం. ఒకసారి ఆ నీళ్ళకి వాలుగా ప్రవాహం ఆయన ఈదడం, మళ్ళీ ఆ ప్రవాహానికి ఎదురు ఈదనమాట. ఆ విధంగా చేస్తూ ఉండేవారిట. అందరితో ఒకే విధంగా భగవంతుడు ఆడుకుంటున్నాడు. కదాపి కృష్ణ జల మధ్యతో నిజం వపు నిహ్న్యూత్య సరోజకాననే ముఖంచ విన్యస్య కుతూహలీ స్థితో యథానకేనాపి భవేత్ సలక్షిత. శ్రీకృష్ణ ఒకప్పుడు నీలి వర్ణము గల యమునా జలములలో తన అవయవములను నీల సరోజ కారణమున తన ముఖ పద్మమును దాగుకొలుచు కుతూహలుడై ఉండగా ఎవరునూ అతను గుర్తించలేకపోయేది. ఆ యమునా నది ఒడ్డును కూడా కొన్ని నీల రంగులోని పద్మాలు ఉంటాయి. యమునా నీళ్ళు కొంచెం నీలంగా ఉంటాయి, నల్లగా ఉంటాయి. సంధ్య అయిపోయింది, ఏం కనపడితే అందరూ కృష్ణుడు తన వ్యవహారం నీళ్ళలో దాచేసేవాడు, ఎవరో కనపడేది. ముఖాన్ని మాత్రం పద్మ దగ్గర పెట్టేవాడు. ఆయన ముఖం పద్మలాగా ఉంటుంది కాబట్టి పద్మతో పద్మ కలిసిపోయింది, నీటి రంగులో ఈ శరీర రంగు కలిసిపోయింది. అందరి వాడు కనపడలేదు కృష్ణుడు, వీళ్ళందరూ ఎదుగుతున్నారు, ఎక్కడ కనుక్కుంటున్నారు. ఆ విధముగా ఎవరునూ కూడా ఆయన్ని గుర్తించలేక దాక్కునేవాట. తతస్తదీక్షణ జీవనాస్తి నతం సమన్విష్య యదా లభంత తదా మహార్తాః సుహృదోరుదంతో విచుక్రుసూర్వ్యగ్రధియ సుఘోరం. ఒక్క క్షణకాలం కనుక కృష్ణ కనపడకపోతే వాళ్ళందరూ కూడా ప్రాణాలు పోయినట్టు బాధపడుతూ ఉంటారు. జలవిహీన మత్స్యము, చేప నీళ్ళతో బయటికి ఎలా ఉంటుంది, కొట్టుకుంటుంది. ఆ విధంగా కృష్ణ దర్శనం లేకుండా వాళ్ళు ఒక క్షణకాలం కూడా ఉండలేరు. ఈయన దాక్కున్నాడు, కనపట్లేదు, ఎక్కడికి ఏడుస్తారు వీళ్ళు. అతని నిరీక్షణమే జీవనము, చూడటమే వాళ్ళకి జీవనం అనమాట. మన జీవనం ఏమిటి? శ్వాస, గాలి. ఒక క్షణం గాలిపోయిందంటే అంతే, అయిపోయింది. ఆ విధముగా వాళ్ళ యొక్క జీవనం ఏమిటంటే భగవంతుడి యొక్క దర్శనమే.
భగవద్ దర్శనం లేకపోతే వాళ్ళకి ఇంకా ప్రాణాలు ఉండవు. కాబట్టి అతని నిరీక్షణమే జీవనముగా గల ఆ సఖులు అతని అన్వేషించి కానరాక మహా ఆర్తులు విగ్రుడై ఘోరముగా రోధింపసాగిరి. ఇద్దరు కనపడలేదు, దాకుండా కనపడతారేంటి? దాంతో వాళ్ళందరూ కూడా చూసే వెతిగారు. ఒక్కొక్కరు వెలువెలుగు ఏమి వచ్చేసింది. కొంచెం మొదట్లో కొంచెం తర్వాత క్రమం పెరుగుతూ ఉంటుంది అనమాట. అందరూ ఇలా బిగ్గరగా ఏమన్నా మొదలుపెట్టారు. ఘోరముగా రోధిస్తున్నారు. తతో హసన్ పద్మ వనాగ్నిస్తృత. హసన్ నవ్వుతూ వెళ్ళికొచ్చాడు ఆయన మహానుభావుడు. వాళ్ళకి ఏడుపు ఆయన నవ్వుగా ఉంటుంది అనమాట. ప్రహర్ష పూరేణ వికాసితేక్షణై సకూర్దనస్తై పురోతో అభిసారభి సంగమ్యమానో విజహార కౌతుకీ. అనంతరము కుతూహలము గల ఆ కృష్ణుడు పద్మవనము నుండి నవ్వుసూ బయలువెడలగా సుహృద్గణముగు ఆ సఖులు అతని అభిముఖముగా వెడలి దుముకుచూ క్రీడించు పొలిగిడిరి. అన్న వస్తుంటే వాళ్ళందరూ కూడా ఒక్కడు అనమాట. కృష్ణ ఎదురుకుండా వాళ్ళు నీళ్ళలోనే దుముకుతూ భగవంతుని ముందుకు వెళ్ళారనమాట. తరువాత వారిని కలుసుకొని నానా విధములుగా సల్విహారము గావించెను. వాళ్ళందరూ కలుసుకుని మళ్ళీ కృష్ణుడు రకరకాల సల్విహారం అనమాట. ఈత దిగారంటే బయటికి రాదు. మళ్ళీ నన్నవారి బెత్తం పట్టుకురావాలి, రోహిణి బెత్తం పట్టుకు రావాలి. మృణాళజాలేన మనోరమేణ విరచ్యహారాన్ జల పుష్పజాతై సఖీదలం కృత్య సముత్తతార జలాత్ సమంతై సచ భూషితస్థై. అతడు పద్మ మృణాళ జాలముతోను. మృణాళం అంటే తామర కాడ. ఆ పద్మ కాడతోటి మాల చేయడం వచ్చా? దాన్ని గిరిసి లాగుతారనమాట. దాన్ని అందుకుంటూ ఉంటుంది. అది గిరిసి లాగా రెండు, ఒక పద్మానికి రెండు దారులు వస్తాయి, మాల అయిపోతుంది. రకరకాలు చేస్తుంటారు. ఆ విధంగా మనకు ఒకటే తెలుసు, వాళ్ళు చాలా తెలుసు. ఆ విధముగా ఆ పద్మనాళముతోటి జలజ పుష్ప సమూహములతోనూ మనోహరముకు మాలను రచించి సకులుడందరినీ అలంకృతులు చేయగా కృష్ణుడు ఆయన ఆ పుష్పములతో చక్కగా మాలలు తయారు చేసి వాళ్ళ సకులందరూ సకులందరికీ కూడా దాకా మాలు ఇచ్చేవాట. ఒక్కడంతమంది మాలేసేవాడు అనమాట. వాళ్ళు వేస్తే వాడు ఊరుకుంటారా? వారును అతన్ని కూడా అట్లే అలంకరించిరి. చక్కగా ఒకటి చేయడం, వారు చేయడం, మళ్ళీ కూడా చేయడం. ఆ విధంగా అందరూ అనమాట. మొత్తం మీద చక్కగా కృష్ణుని కంటపెట్టి చేయడం కృష్ణుడు చక్కగా అలంకరించారు. అందరి చేతులు పడితే అదో రకంగా ఉంటుంది. కానీ వీళ్ళందరూ కూడా ఆరితేరారు కాబట్టి చక్కగా ఎంతో వైభవంగా చక్కగా కృష్ణ అలంకరించారనమాట. చివరకు వారితో నీటి నుండి తీరముగా వచ్చి పురుణములకు వెళ్ళలేను. చివరి మొత్తం మీద వాళ్ళందరితోటి చాలాసేపు ఆడిన తర్వాత బయటికి వచ్చి గట్టు చేరిన తర్వాత మళ్ళీ పులినము ఆ తీరానికి వచ్చారనమాట. సాయంత్రం కాదు, మట్టి మధ్యాహ్నమే. మాధ్యాహ్నికం భోజనమత్ర కర్తుం విస్తీర్ణ కృష్ణా పులినే మనోజ్ఞే గోపై సమం మండల సోవినిశ్చైర్యవేశయత్ సోగ్రజమేవ మధ్యే. పొద్దునే వెళ్ళిపోయిన చక్కగా ముందు ఆవులు బాగా మేపించేశారు. ఇంకా ఎండ వచ్చిందనమాట. దాంతో వాళ్ళందరినీ ఆవులంటే కూడా ఒక నీడ చోట చక్కగా కట్టేశారు. తినేస్తే ఒకసారి పడుకొని నీళ్ళు తాగించేశారు కదా, శుభ్రంగా పడుకోవడం. వాళ్ళకి చీకు చింత లేదు, పులుసు నెవరేస్తూ ఉంటాయి. ఇంకా వీళ్ళు చక్కగా తరలి విహారం అయిపోయింది. అందరూ బయటకు వచ్చారట. అప్పుడు తరువాత మధ్యాహ్నకాలీన భోజనము చేయుల కొరకు విశాలము మనోహరమునకు యమునా పురిణమున మండలాకారముగా సఖాగణమును కూర్చుండబెట్టి తాను అగ్రజునితో మధ్యస్థలమున కూర్చొనేను. అందరికీ కూడా భోజనం పెట్టుకోవాలి, అందరూ సమానంగా తినాలి. మరి ఎవరి వాళ్ళు తెచ్చుకోవడం, పక్కన ముందు తినేయడం అలా కాదు. చూస్తున్నారు చక్కగా శరీర విహారం అయిపోయింది. భోజనం చేయాలి కాబట్టి చక్కగా సమతలమైనటువంటి విశాలంగా ఉండేటోకై ఆ గట్టును ఎన్నుకున్నారట. ఇవాళ తీరములో విశాలముగా చక్కగా సమానంగా ఉండేట ఒక చోటు వెతుక్కుని అందరినీ కూడా మండలాకారంలో చుట్టూ కూర్చోబెట్టాడు. గుండ్రంగా కూర్చోబెట్టాడు. మధ్యలో కృష్ణుడు తన యొక్క అన్న బలరాముడితోటి మధ్యస్థంలో కూర్చున్నారట. మన తామరకు ఉంటుందే,
మధ్యలో నడిమి ఉంటుందన్నమాట. అక్కడ కృష్ణుడు బలరాముడు కూర్చున్నారు. చుట్టూరు కూడా వరుసలుగా వాళ్ళందరూ కూర్చున్నారు అన్నమాట. ఇప్పుడు గొప్పతనం ఏమిటంటే మన వెనకాల కూర్చోవడం మనం వీపు కనబడదు, మొహం కనబడదు. కానీ వాళ్ళకి మాత్రం ఎవరికి వాడే కృష్ణుడు ఎదుగులో ఉన్నది అనుకుంటున్నారు. ఆ విధంగా ఒక చమత్కార దర్శనం భగవంతుడు ఇస్తూ ఉంటాడు అనమాట. శ్రీ గోపాలదేవుడు కృష్ణాపులిని అనగా యమున యొక్క విశాలముకు పురినమందు సతులతో మాధ్యాహ్నిక భోజనము చేయు నిమిత్తము గోపకులను మండలాకృతిలో కూర్చొని చేసి ఆ మధ్య ప్రదేశమున అగ్రజులకు బలరాముడితో కూర్చొని పెట్టాడు. ఆ మండలీ బంధనం ఇట్లుంది. ఎలా ఉంది? అది వర్తులాకారముగా గుండ్రంగా ఉందన్నమాట. ప్రథమ వరుస అభ్యంతరం మరి ఒక వరుస, దాని లోపల మరి ఒక వరుస, మూడవ వరుస, నాలుగవ వరుస, ఇట్లా అసంఖ్య వరుసలు ఉన్నాయి. వరుసలు అనమాట. రెండో వరుస, మూడో వరుస, అలా చాలా వరుసలు ఉన్నాయి. అనంతం. వాళ్ళకి లెక్కలేదు ఎంతమంది గోపకులు. అసలు మామూలుగా చెప్తూ ఉంటారంటే భగవంతుడు వెళ్ళినప్పుడు కృష్ణుడితో సమాన వయసులో 333 ఉంటారు. 333 మంది. కృష్ణుడు కన్నా ఎక్కువ వయసులో ఉన్నవాళ్ళు మళ్ళీ 333, తక్కువ వయసులో 333, మొత్తం అంతా కలిపితే 999. 9,000 ఎంతో మొత్తం మీద 1,00,000 మంది మొత్తం ఉంటారట. ఆ విధంగా అందరినీ కూడా కృష్ణుడు దగ్గరగా అలాగా రౌండ్ వృత్తాకారంలో కూర్చోబెట్టాడు. మధ్యాహ్నకాలీన భోజనమనుటచే ప్రాత భోజనము గృహమునందే అయ్యింది తెలుసుకోవాలి. మధ్యాహ్నం కూడా పొద్దున్న మరి తెలాగా చిన్నప్పుడు తింటారు. పొద్దున్నే టిఫిన్ అయిపోతుంది. ఎవరు పెద్దలైంది తినేసి ఆఫీసులు వెళ్తూ ఉంటారు. మధ్యాహ్నం టీ బాక్స్ ఉంటుంది. ఇక్కడ పొద్దున్న అయిపోయింది, ఇంటి దగ్గర తిన్నారు. మధ్యాహ్నం మాత్రం ఇక్కడ తింటారు అన్నమాట. కాబట్టి ఆయన ప్రాతకాలీనముకు భోగ్య సామగ్రులు తీసుకొని గోవత్సములను చారణము చేయుచూ తిరుగుసాగెను. ఒకనాడు శ్రీకృష్ణుడు వనమునందే ప్రాత భోజనము చేయదలచి ప్రభాతముననే సకులతో వత్సములను ముందు నిడుకొని వ్రజము నుండి బహిర్గతుడై వనమున ప్రవేశించెను. మున్నగు దశమస్కందముల నందరి వాక్యములను అనుసరించి ఒకప్పుడు వనములందును మరి ఒకప్పుడు గృహమునందును భోజనం అగుచుండును. ఒకసారి బ్రేక్ఫాస్ట్ అక్కడ ఇంట్లో ఉండదు, తెచ్చుకునేవారు. అక్కడే తిన్నావాలి, మనకు ఆలస్యం అయిపోతునేవారు అనమాట. ఆలస్యం అయిపోతే తినరుగా మరి పెట్టి చెట్టు ఆఫీస్ తింటారు అనమాట. ఆ కృష్ణుడు కూడా గోపకులు వీళ్ళు కూడా ఒక్కొక్కసారి ఏమో ఇంటి దగ్గరే చల్లి భోజనం తినేసి వెళుతూ ఉండేవారు. మధ్యాహ్నం భోజనం అక్కడ అవుతూ ఉండేది. ఒక్కొక్కసారి ఇంకా పెద్ద ఏమైనా గొప్ప ఆటలు ఉన్నాయనుకోండి, దూరం వచ్చినట్లయితే అవి మళ్ళీ వనములోని రెండు కూడా పొద్దున చల్లులు ఆరగించడం, మధ్యాహ్నం భోజనం రెండు కూడా అడవులు అవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విధముగా భగవంతుడి యొక్క గోపకుల యొక్క ఇష్టమును అనుసరించి ఆ భోజనం జరుగుతూ ఉంటుందన్నమాట. స్వయం చలీలాంచిత నృత్యగాత్యా భ్రమన్ విచిత్రం పరితఃపురైవ నేతాని తత్రాలయతోద్భుతాని భోజ్యాని రేమే పరివేశయన్ సహా. స్వయముగా అతడు లీలాపూర్వకముగా నృత్యగతిచే నలుదిశలా విచిత్రముగా భ్రమణము చేయుచు వారి గృహముల నుండి తెచ్చిన అద్భుతములకు భోజ్య వస్తువులను పరివేశనము వడ్డినము కావించుచు శోభిల్లుచుండెను. అందరికీ ఆనందిస్తారు కృష్ణుడు. ఆయన వడ్డిస్తూ ఉంటాట. వాళ్ళు పిలుస్తూ ఉంటారు, కృష్ణ మా అమ్మాయి చేసిన ఎలా ఉందని వాళ్ళు ఇస్తూ ఉంటారు. అవి తీసుకుంటూ ఉంటాడు. మళ్ళీ అందరికీ కూడా తానిచ్చిన వస్తువులు మామూలుగా నడవడం కాదుట, చక్కగా నాట్య భంగిములతో నాట్యం చేస్తూ వెళ్ళడం వాళ్ళకి ఆనందం అవ్వాలన్నమాట. ఆ విధంగా ఎంతసేపు కూడా లీల ఎంగేజ్మెంట్, ఏదో తినం పెట్టి పోవడం పని అయిపోయింది అలా కాకుండా వాళ్ళకి మామూలుగా ఆనందంగా తింటేనే అది వంటపడుతుంది అన్నమాట. అందుకని ఆరోగ్యముగా అన్ని విధములుగా కూడా తన యొక్క హావభావములతో వాళ్ళకి ఆనందం కల్పిస్తూ వాళ్ళకి చక్కగా కొసరి తినిపిస్తున్నాడు భగవంతుడు. మహాపురుడు చెప్పి తినిపించేవారు కదా, రెండవ తిరవకలే. ఆ విధముగా భక్తులకి దిక్కు పెట్టేవారు. మహాపురుషి పెద్దది కాబట్టి అలా పెడుతుంటే 5గురు తినేటువంటి భోజనం అక్కడ పెట్టారు. తల్లి కూడా ఇంకసారి అయిపోయినప్పుడు కూడా ఇంకొక ముద్ద తినిపిస్తూ ఉంటుంది.
ఇప్పుడైతే ఎవరు తినిపించట్లే, ఆ మమకారే పోయింది. అందుకనే వాడి పట్టిలు ఓల్డ్ హోమ్లో వాడేస్తున్నారు పిల్లలు కూడా. పూర్వకాలం అయితే అంత చక్కగా తినిపించి ఏదో వాతాపి జీర్ణం అని మంత్రం జీర్ణం కోసం మంత్రాలు తెలియ మళ్ళీను అలా చేసేవారు. అందుకనే వాళ్ళు ఇటువంటి రోగాలు లేకుండా మంచి పుష్టిగా ఉండి మనకి చిన్నప్పుడు పుట్టుతోడేవో కడుతోడు కావాలి, ఇందాక రోగాలు వస్తున్నాయి. ఆహారం ఆ కృష్ణుడు కూడా చక్కగా అందరికీ కూడా ఆ విధముగా పెడుతున్నాట. స్వయముగా అతను లీలాపూర్వకము నృత్యగతిచే నాట్యం చేస్తూ విచిత్రముగా భ్రమణం చేస్తూ వారి వారి గృహముల నుండి తెచ్చిన అద్భుతములకు భోజ్య వస్తువులను వడ్డిస్తున్నాడు. సో ఆ విధంగా శోభిల్లుతున్నాడు. సర్వర్తు సస్వత్ ఫల పుష్పశాలినాం బృందాటవీ దివ్య విచిత్ర శాఖినాం తైరాహృతాన్యేవ ఫలాని లీలయా స్వాదూని తేభ్యో విభజన్యదా రుచి. సకల ఋతువులలోనూ అన్ని ఋతువులందు ఉపయోగపడు ఫలపుష్పాదులతో నిండి ఉన్న బృందావనము యొక్క దివ్యము, అది గొప్పతనం. బృందావనములో మామూలుగా ఇప్పుడు మనకి మామిడి పళ్ళు సీజన్ దాటిపోయింది కదా, నేరుడు పళ్ళు అయిపోయాయి, సీతాఫలం ఇంకా రాలేదు. ఇక్కడ మనకన్నీ కూడా ఆ ఋతువులను అనుసరించి మనకు ఫలాలు వస్తూ ఉంటాయి. కానీ బృందావనంలో 360 రోజులు మామిడి పళ్ళు ఉంటాయి, 365 రేగి పళ్ళు ఉంటాయి, ఎల్లప్పుడూ నేరుడు పళ్ళు దొరుకుతూ ఉంటాయి, సీతాఫలం అన్నీ ఉంటాయన్నమాట. ఆ విధంగా సర్వ ఋతువులో ఉండే పళ్ళన్నీ కూడా సర్వకాలం దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఆ భగవంతుడు దివ్యమైన విచిత్రములకు వృక్షముల నుండి సంగృహీతమైన సుస్వాదు ఫలములను చక్కగా మంచి మంచి గొప్ప గొప్ప వృక్షాలు అన్నమాట. అవి రుచినటువంటి మంచి పళ్ళు తీయగా ఉండాలి, బాగుండాలన్నమాట. ఆ విధముగా మధురమైన ఫలములని చక్కగా ముందు చూసి అవన్నీ కూడా సేకరించారట. ఆ విధంగా రుచిని అనుసరించి అందరికీ విభజించి ఇచ్చుచూ అపూర్వముగా శోభిల్లుచుండెను. ఆహారంతో తినేటువంటి పళ్ళు ఒక రకంగా ఉంటాయి, ఇది పుల్ల పుల్లగా ఉప్పుకుంటాయి అన్నమాట. వేరుగా తినే పళ్ళు తీయగా ఉంటాయి. ఆ విధంగా రుచులు అనుసరించి వాటిని వేరువేరుగా చేసి అందరికి చక్కగా ఇస్తూ భగవంతుడు తినిపిస్తున్నాడు. సుస్వాదు ఫలములు చక్కగా ఎంతో రుచిగా, మిమ్మల్ని కార్బైడ్ పెట్టడం, పండించడం అలా కాదు, అవన్నీ కూడా పరిపక్వం అన్నమాట. అటువంటి పళ్ళు రుచులను అనుసరించి విభజించి ఇస్తూ ఆ భగవంతుడు అపూర్వముగా శోభిల్లుతున్నాడు. ఇవన్నీ కూడా స్వరూపుడు జనశర్మ చక్కగా అనుభవిస్తున్నారు. వాళ్ళు నీళ్ళల్లో వెళ్ళిపోయినప్పుడే అలంకరించా స్వయముగా అందరూ అలంకరించాడు కదా, అలంకరించి వాళ్ళు కూడా వాళ్ళ జుట్లు చేసుకున్నాడు విహారం. వాళ్ళు కూడా చక్కగా ఆ విధంగా గోపల సమానంగా వాళ్ళు చక్కగా చేస్తున్నారు అన్నమాట. ఆ విధంగా ఇంకా ఇంకా ఏం తింటున్నారు, ఏం పెడుతున్నాడో అలా అనుకుంటే మనం తర్వాత వింటాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.